మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రం, గురువారం. ఈరోజు గురు పుష్యమి యోగం అంటే అమృత సిద్ధి యోగం అని అర్థం. గురుపుష్య బహురహస్య అన్నారు పెద్దలు. పుష్యమి నక్షత్రంలో శిశువు జన్మిస్తే గనక ఏ దోషాలు ఉండవు. అయితే ఇలాంటి విషయాల పట్ల అనుభవం లేనివారు సోషల్ మీడియాలో ఏవేవో మాట్లాడేస్తుంటారు. అలాంటి వాటిని దయచేసి నమ్మవద్దని మనవి. అలాగే ఎప్పుడూ గురువును మోసగించరాదు. సాక్షాత్ పురాణ ఇతిహాసాల్లో సైతం గురువును మోసగించిన వారు తత్ఫలితాల్ని అనుభవించిన దాఖలాలు కనిపిస్తాయి. అలాంటిది మానవ మాత్రులమైన మనమెంత? అందుకే గురువును సేవించుకోవాలి. గురువు అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. గురు నామస్మరణ చేయాలి. అంతేగాని గురు ఆగ్రహానికి గురి కావద్దు. అది నరకానికన్నా దారుణమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు మనమంతా గురు అనుగ్రహానికై ఓం బృహస్పతయే నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. పసిపాపకు ఒకసారి పొరపాటున వేడి పాలను తాగిస్తే ఆ తర్వాత చల్లని పెరుగును నోటికి అందించిన ఊదుకుని తాగుతుంది. అలాగే మనం ఒకసారి చెడు వ్యక్తులతో పొరపాటున స్నేహం చేస్తే ఆ తర్వాత మంచివారిని కూడా అపార్థం చేసుకుంటాం. అందుకే ఎవరితో స్నేహం చేయాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అన్నదాన్ని వారిని గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే గురుదైవానికి పంచామృతాలతో అభిషేకించి గురువుకు సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా పఠించాలి. ఏ మంత్రాన్ని పఠించినా అది సిద్ధించి అన్నింటా విజయం కలిగేలా అనుగ్రహం కలుగుతుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కాలం మారుతున్న కొద్దీ మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల వల్ల అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయనే చెప్పాలి. అలాంటి అనారోగ్యాల్లో ఒకటి మోకాళ్ల నొప్పులు. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అలాంటి వారందరికీ తుమ్మ జిగురు దివ్యౌషధం. ప్రతిరోజు 2 పూటల తుమ్మ జిగురు చూర్ణాన్ని నీటిలో కలుపుకొని తాగుతున్నట్టయితే మోకాళ్ల నొప్పులు మటుమాయమవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలోని కుజదోషం దూరమయ్యేందుకు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఆ దోషం తగ్గేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కానీ దుర్గాదేవి ఆలయాన్ని కానీ దర్శించుకుని పూజించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.